మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబరు పక్క నెంబర్ తోటి పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా ఈ లెక్క చూసుకోకుండా మన లైఫ్లో మనం ఏదో సాధించేయాలంటే ఎలా అండి? సపోజ్ ఇక్కడ మన లెక్కల ప్రకారం, నా లెక్కలు కాదండి, మన లెక్కల ప్రకారము 1కి 6 పడదు కాబట్టి 1వ తారీఖున పుట్టిన వాళ్ళు జూన్ నెలలో పుడితే వాళ్ళ లైఫ్ బాగుండదు. ఇదేం స్టేట్మెంట్ అండి? మీరు అసలు 1కి 6 ఏంటి అనేది లెక్క వేయకుండా, అంటే జూన్కి కూడా మీరు గ్రహాన్ని లెక్క వేసి 1కి కూడా గ్రహాన్ని లెక్క వేసినప్పుడు లెక్కలు ఇలాగే ఉంటాయి. ఇదే కాంబినేషన్ మళ్ళీ 3 తారీఖు 6వ నెల, ఇంకేముందండి వీడి జీవితం వేస్ట్ అనేస్తారు. 1కి 8 ఇదొక కాంబినేషను, 1కి 7 కుదరదు, 1కి 4 కుదరదు. మీకు కుదిరే లెక్కలు ఏమిటండి? 1కి 3 బాగుంటుందన్నారే, 1, 3 కలిస్తే 13 అవ్వలేదా? అది ఎలా బాగుంటుంది మరి? అంతే కదా. మీరు 1 రవి 6 శుక్రుడు అన్నప్పుడు, 1 రవి 3 గురువు అయిపోయినప్పుడు 13వ నెంబర్ తాలూకు నెగటివ్స్ అన్నీ కూడా కట్ అయిపోయినాయా? ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందండి? ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే మీకు నచ్చిన చోట మీకు 13 బ్రహ్మాండమా? మీకు నచ్చని చోట 16 వేస్ట్ అంటారు. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉందండి. ప్రతి వ్యక్తికి జాతక చక్రం వేసినప్పుడు 9 ఉంటాయి కదండి. ఎవరి జాతకంలోనైనా ఒక గ్రహం మిస్ప్లేస్ అయినట్టు చూసారా మీరు? అంటే 1 ఉంటుంది, 6 ఉంటుంది, 9 ఉంటుంది, 4 ఉంది, 8 ఉంది. మరి 12 గళ్ళల్లో ఈ 9ని డివైడ్ చేసి పెట్టినప్పుడు ప్రతి మనిషి చక్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు అచ్చులలో 7 వచ్చినాయి అని చెప్పి పేరు బాగాలేదు అనటం, జాతక చక్రంలో శని ఉంటే ఆ జాతకుడు బాగుండడు అన్నట్టు అనడం రెండు ఒకటేనా? ఈ రెండింటిని కలపొద్దు అంటారా? రెండింటిని కలపనప్పుడు రవి శుక్రుడు ఎందుకు వస్తారండి? ఓకే, జాతకం, ఆస్ట్రాలజీ, ఓకే, నెంబర్స్. మరి నెంబర్స్లోకి ఈ జాతకంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు ఎందుకు వస్తున్నాయి? కలగలిపినప్పుడు మీకు రిజల్ట్ ఎక్కడ వస్తుందండి? ఇటువంటప్పుడు మరి 7 అక్షరాల గొడవ ఎందుకు? 13 టోటల్ గొడవ ఎందుకు మీకు? మరి 13 టోటల్ అంటే రవి గురువు లేదా రవి కుజుడు, మీ ఇష్టం ఏదనుకుంటే అది. అదేమీ డెడ్లీ కాంబినేషన్ కాదు కదా. అటువంటప్పుడు 13 మీద ఎందుకు ఇంత భయం? మీరే చెప్పాలి. ఎందుకంటే ఇవి నాకుండే భయాలు కానే కాదండి. మీరు అడుగుతుంటే ఇంత ఉందా బయట భయం అనేది నాకు అర్థమవుతోంది. అందుకని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. వెన్ 13 రాంగ్ నెంబర్ అయినప్పుడు 13లో ఉండే గ్రహాలు రవి గురువు అయినప్పుడు ఇవి 2 మంచివే కదా. మరి అది ఎలా తప్పు అవుతుంది? ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ పెట్టుకొని మీరు కన్ఫ్యూజన్ అయిపోయి పేర్లోకి వాటిని పెట్టేసేసి అక్షరాలని మధ్యకి విడగొట్టి వీటిని అచ్చుల సంఖ్య ఎంత, హల్లుల సంఖ్య ఎంత, మళ్ళీ అచ్చుల్లో 7 వచ్చింది, హల్లుల్లో 13 వచ్చింది, ఇవి 2 కలిపితే వచ్చిన 20 దారుణం అనుకుంటూ మీకు మీరుగా ప్రతి నెంబర్ని మీరు తీసేసుకుంటున్నారు. ఫైన్. కానీ ప్రతిరోజు మీకు 1వ తారీఖు అయితే 1వ నెంబర్ పనిచేస్తుంది, 13వ తారీఖు అయితే 13 పనిచేస్తుంది, 26 అయితే 26 నెంబర్ ఖచ్చితంగా మీ మీద పనిచేస్తుంది. అలాగా ఆ నెంబర్లు పని చేయకుండా మీరు ఏమైనా చేయగలరా? మీ చేతుల్లో ఏమన్నా ఉందా? అంటే మన చేతుల్లో లేని విషయాన్ని మనం తీసుకోవాలి అనుకుంటే మనకి తెలిసిన ఏకైక మార్గం ఆ నెంబరు దారుణం, ఆ నెంబరు నెగటివ్, ఆ నెంబరు ఉండకూడదు. పాపం మీరు అనుకుంటున్నారు, కానీ కాలచక్రం ఎప్పుడూ అనుకోలేదు. 24 గంటల్లో కాలం ఎప్పుడు కూడా 13వ గంట కానీ 13వ నిమిషం కానీ ఆగిపోలేదు. డేట్స్లో ఎప్పుడూ ఆగలేదు.
ఇలా ఆగనప్పుడు, దీన్ని మీరు కంట్రోల్ చేయనప్పుడు మీరు అక్షరాన్ని కంట్రోల్ చేయగలరు. అక్షరానికి వాల్యూ ఏది ఇవ్వాలో తెలియక కొట్టుకుంటూ, అక్షరాన్ని ఏ లెక్కలో వెయ్యాలో తెలియక ఇంగ్లీషు లెక్కల్ని తెలుగు లెక్కలకి వేసేసుకుంటూ, తెలుగులో ఆ లెక్క చూడటం చేతకాక మనకి వచ్చినట్లు, మన ఇష్టం వచ్చినట్లు, ఒక రకంగా చెప్పాలంటే లోపల పిరికి పడుతూ బయటికి గంభీరంగా చెప్పడం ఉంటుంది చూశారు, అలా ఉంది ఇదంతా. ఏ నెంబరు చెడ్డది కాదు, ఏ నెంబర్ శక్తిని కూడా మనం అంచనా వేయలేం. బికాస్ నెంబర్ మనని ఫాలో అవుతుంది, మనకి మొట్టికాయలు వేస్తుందండి. మీరు చెప్పినట్టు ఏ నెంబర్ వినదు, మీరేంటి నేను చెప్పినా వినదు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.